స్వామి మా ఇంటి దైవం చెప్తున్నా. ఆ రోజు ఆడమాట ఇచ్చిన, ఈ రోజు మళ్ళా మన మీద పీర్లు కూర్చున్నారు. నమ్ముర్రి, నమ్మి ఓటేయ్యి. అనవసరంగా వేరే వాళ్ళకేసి బాధపడకూర్రి, ఇబ్బంది పడకూర్రి. ఏదైనా సరే చేస్తా. నమ్మకం ఉంటుంది, ఆశీర్వాదించారు. మీ నమ్మకాన్ని ఓటు ఇట్లా మడత పెట్టేసి లోపల వేసారు. నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వరు, నమ్మకం ఉంచుర్రి, ఆశీర్వదించుర్రి. మీ నమ్మకంని మీ ఓటుని వృధా కానీయ. ఒక్కసారి అవకాశం ఇవ్వరు. ఇంకా ఏమున్నా అన్నీ చేసి పెడతా మన గల్లీకి. నాకు తెలుసు కాబట్టి ఈ గల్లీలో ఏమేమి సమస్యలు ఉన్నాయో, ఎవరికి ఏం సమస్యలు ఉన్నాయో నాకు అన్నీ తెలుసు. వారానికి సోమవారమా, శనివారమా, ఆదివారమా ఒక రోజు పెట్టుకొని ఆ రోజు పక్క గల్లీలో ఉంటా. మిగతా రోజులు కూడా నేను గల్లీలోనే ఉంటా. నమ్మకం ఉంచి మీరు పొరుగు వాళ్ళని నమ్మి, ఆల్రెడీ మోసం చేసిన వాళ్ళని నమ్మి మళ్ళీ 5 సంవత్సరాలు బాధపడకూర్రి. చెప్తున్న ఒక్కసారి అవకాశం ఇవ్వండి. అందరు ఒక్క మాట మీద ఉండుర్రి, ఒక్క మాట మీద ఉండి ఒక్కటండి గెలిపియ్యుర్రి. నమ్మకంతో నోటేయ్యుర్రి. తెలుసు ఏం సమస్యలు ఉన్నాయో, ఇంకా వేరే సమస్యలు ఉంటాయి. వద్దు, అవన్నీ మనం వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు. పురుగురోడు రాడు, ఆయన గల్లీ లీడర్ కాదు, ఢిల్లీ లీడర్. ఢిల్లీలో పనిచేస్తాడు ఆయన. ఈడ మనకు మోరి ఉన్నదంటే, మోరి సమస్య ఉన్నదంటే పట్టించుకోడు. ఎన్నికల్లో భాగంగా 30వ వార్డు నుంచి నేను టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కారు గుర్తు నుంచి పోటీ చేస్తున్నా. ఎన్నికల ప్రచారంలో భాగంగా 30వ వార్డులో ప్రచారం నిర్వహించడం జరిగింది. అలాగే మన జమంజెట్టి గల్లీ వద్ద కార్నర్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్నర్ సమావేశంలో గల్లీ ప్రజలతో మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకున్న సమస్యలన్నింటినీ నెల రోజులుగా గెలిచిన వెంటనే నెల రోజులుగా నెరవేర్స్తానని వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ దీనికి నన్ను నమ్మి ఓటేస్తానని హామీ వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. ఇటువంటి హామీ ఇచ్చిన నా గల్లీ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దయచేసి గల్లీ వాసులందరూ నన్ను అత్యధిక ఓటింగ్ వేసి భారీ మెజారిటీతో గెలిపియాలని గల్లీ వాసులందరినీ అభ్యర్థిస్తున్నాం.